హాయ్ ఎవ్రీవన్. ఇంతకుముందు నేను స్టడీ మెటీరియల్ గురించి కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు మరికొన్ని పాయింట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్టడీ మెటీరియల్ అన్నది నేను బ్లూ ప్రింట్ ప్యాటర్న్ ప్రకారంగా రాయడం అన్నది జరిగింది. బ్లూ ప్రింట్ అన్నది మనకి ముందే ఇచ్చేస్తారు కాబట్టి సపోజ్ ఎగ్జామ్కి 3 లెసన్స్ ఉన్నాయనుకోండి, 3 లెసన్స్కి సంబంధించి మీనింగ్స్, సినానిమ్స్ లేదా క్వశ్చన్ ఆన్సర్స్, గ్రామర్ పార్ట్ అన్నీ ఒకే దగ్గర రాసినట్లయితే వాళ్ళకి చదువుకోవడం అన్నది ఈజీగా అవుతుంది. అంటే మనకి బ్లూ ప్రింట్లో మొత్తం సిలబస్ ఇస్తారు కదా, దాని ప్రకారంగా రాసినట్లయితే ఈజీగా ఉంటుంది. మ్యాథ్స్ అన్నది రాయలేదు, ఎందుకంటే మ్యాథ్స్ ప్రాక్టీసింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, మెథడ్ టు మెథడ్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి నెంబర్స్ చేంజ్ చేసి మెథడ్కి 1 ప్రాబ్లం అన్నది అది సపరేట్గా నేను చేయిస్తాను. అందుకని మ్యాథ్స్ అన్నది దీంట్లో రాయలేదు. ఇంగ్లీష్, హిందీ, సైన్స్, కంప్యూటర్, సోషల్ అన్నది నేను ఇలా రాయడం అనేది జరిగిందనమాట. అండ్ కొంతమంది పేరెంట్స్కి రాయడానికి టైం ఉండదు. అలాంటప్పుడు ఏంటంటే ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఆబ్జెక్టివ్ అనేది ఉంటుంది కదా, ఆబ్జెక్టివ్ వరకు వాళ్ళు ఫోటో తీసుకొని జిరాక్స్ తీయించుకుంటే చాలు, రిమైనింగ్ క్వశ్చన్ ఆన్సర్స్ వరకు రాసిస్తే చాలు. ఒకవేళ పేరెంట్స్కి టైం ఉన్నట్లయితే బ్లూ ప్రింట్ మొత్తం కూడా రాసిచ్చినట్లయితే వాళ్ళకి చదువుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది శ్రమ అనుకుంటారు, మనకి ఇప్పుడు శ్రమలాగే ఉంటుంది, కానీ ఎగ్జామ్స్ అయ్యాక పిల్లలు సాటిస్ఫాక్షన్గా మార్క్స్ వచ్చినట్లయితే అప్పుడు మనం ఈ పడిన శ్రమ అంతా కూడా మర్చిపోతాం అనమాట. అంటే మన పిల్లలు మంచి మార్కుల ముందు ఇవన్నీ మన పడిన శ్రమ అంతా కూడా మనం మర్చిపోతాం అనమాట. సో అప్పుడు మనకి కష్టం అనిపించదు. ఇంతకుముందు నేను కూడా బుక్స్ తీసి అలాగే చదివించేదాన్ని, కానీ ఎప్పుడైతే ఈ యాన్యువల్ ఎగ్జామ్స్ వచ్చాయో అప్పుడు నేను ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వడం అన్నది జరిగింది. సో ఇప్పుడు నాకు కూడా ఈ మెథడ్ అనేది చాలా ఈజీగా అనిపించింది. ఎప్పుడైనా సరే మనకు ఒక పని కష్టంగా అనిపించినప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనం ఒక సులభమైన పద్ధతి అన్నది మనము తీసుకుంటాం కదా. అలా అంటే ఎప్పుడైనా మనకి వర్క్ డిఫికల్ట్గా అనిపించినప్పుడు ఆ డిఫికల్ట్ పనిని ఎలా అయితే సులభంగా చేయాలి అనే ఆలోచన అన్నది మనకి ఆటోమేటిక్గా కలుగుతుంది కదా. సో నేను అలా ఆలోచించి ఇలా వర్క్షీట్స్ అన్నది రాసియడం అన్నది జరిగాను అనమాట. సో ఇది నాకు చాలా ఈజీ ప్రాసెస్గా అనిపిస్తుంది. అయితే చాలామంది అనుకోవచ్చు ఇది ఖర్చుతో కూడింది కదా అనేసి. ఖర్చు అంటే మనం ప్రతిరోజు కూడా ఎన్నో అనవసరమైన ఖర్చులు అనేవి చేస్తున్నాం. వాటికి కాకుండా మన పిల్లలకి ఉపయోగపడే వాటికి ఖర్చు చేసినట్లయితే ప్రయోజనం అన్నది నా అభిప్రాయం అనమాట. సో ఇది నిజమైన ఖర్చుగా నేను భావిస్తాను. అనవసర ఖర్చుల కన్నా మన పిల్లలకి ఏది ఉపయోగపడుతుందో దాని మీద ₹1 ఖర్చు చేయడం అన్నది మంచిది అన్నది నా అభిప్రాయం అనమాట. ఇంకేంటంటే మనకి టైం అనేది ఉండదని చాలామంది చెప్తూ ఉంటారు. వేర్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే అంటాను. అంటే టైం అనేది ఉంటుంది, మనమే తీసుకోవాలన్నమాట. మనం ఎంతో సమయం అన్నది అనవసరంగా వేస్ట్ చేస్తూ ఉంటాం కదా. అట్లా సమయం వేస్ట్ చేయకుండా మన పిల్లలకి ఉపయోగపడే విధంగా ఇలా ఉపయోగించినట్లయితే, సమయం ఇలా ఉపయోగించినట్లయితే మంచిది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా ప్రిపేర్ చేసినప్పుడు మనం ఎప్పుడైనా అనుకోకుండా ఊరికి వెళ్ళినా సరే ఈ షీట్స్ మన దగ్గర ఉంటే రివిజన్ అన్నది మనము ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నది నా అభిప్రాయం.